నమస్కారం. మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్న మంత్రి మండిపల్లి. పీఎం ఈ బస్ సేవ ద్వారా రాష్ట్రానికి 750 కొత్త బస్సులు రానున్నాయని వెల్లడి. తిరుమల ప్రసాదాల కుంభకోణాన్ని పరకామణి చోరులను జగన్ సమర్థించారన్న బుచ్చి రాంప్రసాద్. ఆయన తక్షణమే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికే పట్టడం లేదన్న మాజీ మంత్రి శైలజానాథ్. కృష్ణా జలాల నిర్వహణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పీఎం ఈ బస్సు సేవ ద్వారా రాష్ట్రానికి 750 కొత్త బస్సులు రానున్నాయని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 65% పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 47 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. మహిళలతో పాటు దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని తాజాగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అది కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ దివ్యాంగుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 5 కేటగిరీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఈ మాసంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కు గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హాల్ టికెట్ ఉన్న విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో శ్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశామో ఇక్కడున్న ఆటో సోదరులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఆటో డ్రైవర్ సేవ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా వాహన మరమ్మతుల కోసం అలాగే మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం 15,000 ఆర్థిక సాయాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు సుమారుగా 4,36,00,000 రూపాయలు ఒకే ఒక సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది అధ్యక్ష. ఆర్టీసీ విషయానికి వస్తే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఆర్టీసీని పట్టించుకున్న పాపాను పోలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన పిమ్మటే 24-25 సంవత్సరంలోనే సుమారుగా 1,450 డీజిల్ బస్సును రాష్ట్రంలో ఉన్న రోడ్లపైకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఈ బస్సుల ద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9,500 బస్సులుంటే సుమారుగా 75% బస్సుల్లో శ్రీశక్తి పథకం ద్వారా ఈరోజు మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఇప్పటికే రాష్ట్రంలో 47 కోట్ల ప్రయాణాలు మహిళలు ట్రావెల్ చేయడం జరిగిందని సగర్వంగా ఈ యొక్క సభలో తెలియజేసుకుంటున్న అధ్యక్ష. నేటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 1,660 కోట్ల రూపాయలను ఏపీఎస్ఆర్టీసీకి రీఇంబర్స్ చేయడం జరిగిందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపుతున్నారు. దానిలో భాగంగానే పీఎం ఈ సేవ కింద ఇప్పటికే మనకు 750 ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాష్ట్రంలో వచ్చేదానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. అలాగే రేపు రాబోయే సంవత్సరంలోనే సిఎన్జి 1000 బస్సులు అలాగే ఎలక్ట్రిక్ 1000 బస్సులు తీసుకొని వచ్చేదానికి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని, కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు.
ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నందీశ్వర ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. శివనామస్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణంలో జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన హోమాలు, ప్రత్యేక అభిషేకాల్లో ఆయన భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం గావించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవాలయాలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. భక్తి మార్గం ద్వారానే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని, గ్రామీణ ప్రాంతాల ఆలయాల పునర్నిర్మాణం జరగడం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. నందిపల్లిలో ఈ మహోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించడం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి కష్టం వచ్చేసింది. అనంతపురం జిల్లా మా జిల్లాకు మరింత కష్టం వచ్చేసింది. మీరు ఒక్కసారి అసెంబ్లీ మూలకంగా మేము అడిగిన పనులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి తగిన కేటాయింపులు చేసి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుకుండే ఉంటుంది, ముఖ్యమంత్రి గారు 1996 వరకు ఆల్మట్టి అనేది ఒక ఆనకట్ట మాత్రమే. 96 తర్వాత అప్పటికి 506 అడుగులు ఎత్తున్న ప్రాజెక్టు ఆ కట్టడం 519.6 మీటర్ల వరకు పెంచబడింది. అప్పుడు భారతదేశ రాజకీయాలను నేనే కంట్రోల్ చేస్తా ఉన్నాను, దేవేగౌడ గారు నేనే ప్రధానమంత్రి చేశానని చెప్పుకునే రోజులు ఉన్నట్లు 125 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో ఆల్మట్టి డ్యామ్ గా మారిపోయింది. అయా ఇప్పుడు ఉన్నట్లుండి కొత్త వార్తలు వింటా ఉన్నాం, పాతవే కానీ కొత్తగా వస్తా ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 524.24 మీటర్ల ఎత్తు, తద్వారా అదనంగా ఇంకొక 100 టీఎంసీల నీళ్లు అక్కడ నిలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, జరుగుతుందన్న విషయం బయటకు వచ్చింది. దాదాపు 40,000 కోట్ల ప్రాజెక్ట్ అది. మీ దగ్గర నుంచి ఏమైనా ఒక శబ్దం వస్తుందేమో అని చూశాం. అనేక అంశాల గురించి మీరు గంటల కొద్దీ మాట్లాడగలుగుతారా ప్రియమైన ముఖ్యమంత్రి గారు? మీ దగ్గర నుంచి మాకేం వినపడ్డం లేదు, మాకేమో భయం మొదలైంది. కృష్ణా పరివాహక ప్రాంతం ఈ రోజున ఎక్కడికక్కడ కష్టాలతో వచ్చే కాలం వచ్చింది. దీని యొక్క పర్యవసానం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేమేమి ఇక్కడ ఆవేశంగా మాట్లాడడం లేదు, ఆలోచించమని చెప్తా ఉన్నాం, పని చేయమని చెప్తా ఉన్నాం. ఈ రెండు అంశాలు, ఈ 3 ప్రాజెక్టుల అంశాలతో పోల్చుకున్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, అట్లాగే కృష్ణా మీద డిపెండ్ అయిన కోస్టల్ ఏరియా, ఈ ప్రాంతం అంతా కృష్ణా పరివాహక ఏరియా అంతా కూడా దుర్భిక్షానికి గురవుతుంది ఆల్మట్టి వలన. ఇంకా భద్రా ఇద్రా అంత అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పడానికి ఏముంటుంది? నిజంగా అందరూ రెడీగా ఉండాలి. ఇంకా మీరేం మాట్లాడరు. నేను ఇంకా మరి తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడడంలే. ఆ తర్వాత దీంతో పాటుగా ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది వస్తుంది? మీకు తుంగభద్ర డ్యాంకి ఇబ్బంది వస్తుంది. తుంగభద్ర డ్యాంకి ఇబ్బంది వచ్చాక హెచ్ఎల్సి, ఎల్ఎల్సీలకి ఇబ్బంది వస్తుంది. అంటే కర్నూలు, అనంతపురం జిల్లాలకి ఇబ్బంది వస్తుంది. మీరు యొక్క నిష్క్రియతో ఉన్న ఈ కాలంలో, లేక నిష్క్రియాపరంతో మీరు పనిచేస్తే, ఏ పని చేయకుండా ఉంటే హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. అంతేకాదు వేదావతి, హగరి తక్కువే ఉంటాయి వాటర్ దాంట్లో, కానీ దాని మీద ఎటువంటి ప్రాజెక్టులు కట్టకూడదు. వావిలాల కంటే కిందన్నాక వావిలాల వాణివిలా సాగర్ని కర్ణాటక కడతా ఉంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అయ్యా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చింది మామూలుగానే, ఇంకా చాలా కష్టంగా ఉండబోతా ఉంది. కృష్ణా ఆయకట్టంతా కూడా అన్యాయం కాబోతా ఉంది. మిమ్మల్ని దయచేసి అసెంబ్లీ సమావేశాల్లో దాని గురించి ఆలోచించి. హిందూ ధర్మ వ్యతిరేకి జగన్ అని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పులివెందుల్లో మరో మహాపచారానికి పాల్పడ్డారన్నారు. నందిపల్లిలోని నందీశ్వరాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకంలో పాల్గొన్న జగన్ పూజారులు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోశారని, అగ్నిగుండంలో వేయడానికి పూజారులు ఇచ్చిన హవిస్సులను తిరిగి వారికే ఇచ్చేసి మహాపచారానికి పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల ప్రసాదాల కుంభకోణాన్ని, పరకామణి చోరులను జగన్ సమర్థించారని, ఆయన తక్షణమే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల డిమాండ్లు సమంజసం సహేతుకమని వారి డిమాండ్లను ఆలస్యం చేయకుండానే వెంటనే పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను 1975 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రభుత్వం వారికి అరకొర జీతాలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్స్టిట్యున్సీ పులివెందులకు వెళ్ళారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి పులివెందులకు వెళ్ళటం జరిగింది. అక్కడ నందిపల్లి అనే గ్రామంలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం జరుగుతున్నాయి. వాటికి ఆయన అటెండ్ అయ్యారు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఒకటి మీకు నేను చూపెట్టదలుచుకున్నా. ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే హిందువులకు ఇంకొక మహా అపచారం చేశారు. ఎందుకంటే ఈయనకు ఒకటే అలవాటు, ప్రతిరోజు ఏదో ఒకటి చేయటమే. ఎందుకంటే నిన్నటి దాకా టీటీడీ మీద జరిగినటువంటి వ్యవహారాలన్నీ మనం చూసాం. ఇవాళ నిన్ననికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి లడ్డూలో వాళ్ళు చేసినటువంటి అవకతవకలు, కల్తీ గురించి ప్రజల దృష్టికి అన్నిటిని కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూసి వాటిని డైవర్ట్ చేయడానికి కొత్త పందా ఎత్తి ఇంకొకసారి హిందూ మతానికి, హిందూ మత భక్తులకి మహా అపచారం చేశారు. దేవుడిని భావిస్తూ దానిలో కళ్ళకద్దుకుని తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. కానీ మహానుభావుడు మూర్ఖుడు ఏం చేశాడో ఒక్కసారి మీరు చూడండి. తీర్థాన్ని కింద పారబోసాడు. ఆ పైన ఈయన కంటే తెలివిగలదు తీర్థాన్ని తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకుని తల మీద పోసుకుంటుంది. అంటే నోట్లో పోసుకోరు, తీర్థం తీసుకోరు. వీళ్ళకి తీర్థంతో పని లేదు, దేవుళ్ళతో పని లేదు. ఒకటే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా, అయ్యా మీరు మా మతాన్ని గౌరవించకపోతే మీరు గుళ్ళకి వెళ్ళొద్దు, మీ మతాన్ని గౌరవించుకోండి. ఎవరినైనా ఈ దేశంలో, సెక్యులర్ దేశంలో నేను హిందూ మతంలో ఉన్నాను, నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, అదేవిధంగా పరమతాలను కూడా నేను గౌరవిస్తా. ఎందుకంటే నన్ను చాలామంది పిలుస్తారు, చర్చిలకు వెళ్తాం క్రిస్మస్ రోజు, అదేవిధంగా వేరే ముస్లిం పండుగలకి మనం వెళ్తాం, మసీదులకు వెళ్తాం, వాళ్ళకి ఇది ఇస్తాం. ఏది చేసినా కానీ ఎంతో బాధ్యతగా భక్తితో చేస్తాం. ఈయనకి తన మతం మీద ప్రేమ ఉందో లేదో అది కూడా నాకు అనుమానమే. ఎందుకంటే ఈయన గారు నీకు తన మతాన్ని గౌరవిస్తే నిజంగా హిందూ మతంలో మారినట్టు 3 మునకలేసి ఆ స్వరూపానంద స్వామి గారి ఎలక్షన్ల ముందు నాటకం ఆడటం కోసం 3 మునకలేసి నువ్వు హిందువు అయిపోయావు అని చెప్పి పంపించడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఏ మతాన్నైనా తన రాజకీయ అవసరాల కోసం వాడుకునేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడే జగన్మోహన్ రెడ్డి, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి ఏ మతం మీద గౌరవం లేదు, తన మతం మీద గౌరవం లేదు, ఎదుటి మతాల మీద ప్రేమ లేదు. ఇవన్నీ కూడా నాటకాలు. వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి పాముల్లాగా వాళ్ళ మీద పడుతున్నాయి. ఈ పాములన్నీ తప్పించుకోవడానికి ఇంకొక మహాపాపాలు చేస్తారు. ఆయనకి అది అలవాటు అయిపోయింది. అసలు నమ్మకం లేదు, ఇష్టం లేదు. ఎందుకు పోతావు స్వామి, మాకు కర్మ ఎందుకు నీ మూలకంగా? హిందూ మతం మీద, హిందూ దాడుల మీద ఎందుకు చేస్తావు? హిందూ మతం మీద నీకు నమ్మకం లేకపోతే వెళ్ళొద్దు. ఇంకోసారి మీ ద్వారా ఇంకోటి కూడా నేను కోరుకుంటున్నా, మీరు ఇన్ని పిలవద్దు. అసలు హిందూ మతాలకి, హిందూ మతంలో ఉన్నటువంటి గుళ్ళల్లో చేసేవాళ్ళకి, హిందూ మతానికి మీ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎందుకు ఇన్ని పిలుస్తారు? మాకెందుకు ఈ అవమానాలు చూపెడతారు? ఆయనకి ఇష్టం లేదు, మన కళ్ళ ముందు ఆయన కనపడుతుంది. ఆయన భార్య ఏమో తీర్థం ఇస్తే తల మీద పోసుకుంటుంది, ఈయన తీర్థం కింద పోస్తాడు. ఇలాంటి పనులు చేసేవాళ్ళని పిలిచి మనం ఎందుకు అవమానపడాలి? హిందూ మతాన్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు? డయేరియా బాధితులను ఆదుకోవడంలో కానీ, ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కానీ పూర్తిగా విఫలమైన ప్రభుత్వం డయేరియా మరణాలకు వేరే కారణాలు సాకుగా చూపుతోందని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణప్రసాద్, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. ఆ మరణాలను ఇతర అనారోగ్య సమస్యల కారణమని చెబుతున్నారని వారు మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకాకుళంలో డయేరియా మరణాలని ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే డయేరియా బాధితులను ఆదుకోవాలని, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 1975 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఆనాటి ప్రధాని, కాంగ్రెస్ అగ్రనాయకురాలు శ్రీమతి ఇందిరమ్మ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. చిన్నపిల్లల్లో పోషకాహార లోపం తగ్గించాలని, శిశు మరణాలు తగ్గించాలని, పాఠశాల పూర్వ విద్యను అందించాలి,
వాళ్లకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వారితో పాటు గర్భిణీ స్త్రీల, బాలింతల ఆరోగ్య సంరక్షణ, ఇటువంటి బహుముఖ లక్ష్యాలతో ఈ వ్యవస్థను ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అంగన్వాడీ హెల్పర్లు, అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ జీతాలు, గౌరవ వేతనాలు అరకొర మాత్రమే. అంగన్వాడీ వర్కర్కేమో నెలకు 11,500 రూపాయలు, అంగన్వాడీ హెల్పర్కేమో నెలకు 7,000 రూపాయలు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రిలే దీక్షలు చేస్తున్నారు. మన 23వ తారీఖు నుంచి 2వ తారీఖున, మార్చి 2వ తారీఖున విజయవాడలో మహాధర్నా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు చాలా సహేతుకం. ఏమిటా డిమాండ్లు? నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తూ ఉన్నది 11,500 వర్కర్లకు, 7,000 హెల్పర్లకు. నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. గ్రాట్యుటీ ఇవ్వాలి. మూడవది, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తింపచేయాలి. ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టును భర్తీ చేయాలి. ఈ డిమాండ్లతో వాళ్ళు రిలే దీక్షలు చేస్తున్నారు. మార్చి 2వ తారీఖున విజయవాడలో మహాధర్నా నిర్వహించబోతున్నారు. వీరి రిలే దీక్షలకు, వీరి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయమైనటి, ధర్మమైనటి, సమంజసం, సహేతుకం. అందువలన కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ఇప్పటికైనా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ హెల్పర్ల, అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఇమీడియట్గా రంగంలోకి దిగాలి. వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రత్యేక దాడుల్లో పట్టుబడ్డ 52 టన్నుల గంజాయి, మత్తు పదార్థాలను అనకాపల్లి జిల్లా పరవాడలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద ఇన్సినరేషన్ ప్లాంట్లో పోలీసులు ధ్వంసం చేశారు. వాటి వివరాలను అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ మీడియాకు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 451 కేసులకు సంబంధించిన 35,228.374 కిలోల గంజాయి, 132.157 లీటర్ల హ్యాష్ ఆయిల్, అనకాపల్లి జిల్లాలో 332 కేసులకు సంబంధించిన 17,068.24 కిలోల గంజాయి, 10.3 లీటర్ల హ్యాష్ ఆయిల్ను ధ్వంసం చేశారు. ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయాలి, అమ్మేవాళ్ళని అక్కడ నివారించాలి, కన్సంప్షన్ చేసేవాళ్ళు అంటే ఫైనల్ ఎండ్ యూజర్ ఉంటాడు కదా, అతని మీద కూడా కేసులు ఉంటాయి. అందుకని దయచేసి ఎవరు కూడా చేయడానికి లేదు. అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే సోర్స్ ముందు చేయాలనే ఉద్దేశంతో సోర్స్ మీద పడ్డాం. మెయిన్గా దానికి సంబంధించి చాలా టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసే ఉంటారు, మల్టీ స్పెక్ట్రమ్ డ్రోన్స్ వాడటం వల్ల ఇది ఫలానా అంటే ఈ అక్కడ ఆకు ఫలానా కాదా అని చెప్పడం ద్వారా మనం ప్రతి చోటకి మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం టీమ్స్ పంపించి అన్ని చేస్తూ ఉన్నాం. సో సాగు ఎంత కంట్రోల్ చేస్తే ఎంత ఇంపార్టెంటో రవాణా చెక్ పోస్టులు, అది పర్మనెంట్ చెక్ పోస్టులు కావచ్చు, డైనమిక్ చెక్ పోస్టులు, దాని ద్వారా రవాణా ఆపుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి ఆ రైతులు ఇక్కడ పైసలు ఇచ్చి చేయండి అని చెప్తున్నారో వాళ్ళ మీద, అంటే వాళ్ళ మెయిన్ కింగ్ పిన్స్ బిజినెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఎవరు, అదేవిధంగా ఫైనల్ కన్సంప్షన్ చేస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలేదు లేదు. అంటే కన్సంప్షన్ కదా, చిన్నది 2 గ్రాములు ఉన్నాయి కదా, 5 గ్రాములు ఉన్నాయి, వదిలిపెట్టలేదు. వాళ్ళ మీద అప్పుడే మన కంట్రోల్ అవుతుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ రిలేటెడ్ కేసులో అది కూడా ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కూడా చేయడం జరుగుతూ ఉంది. అన్ని లెవెల్లో కూడా కంట్రోల్ చేయడం ద్వారా పూర్తిగా చేయాలని, ప్లస్ అవగాహన అందరూ కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఉన్నది తెలియజేయమని చెప్తున్నాం. ముఖ్యంగా ఈగిల్ అనేది మీకు ఒక ఇమేజ్ తెలిసి ఉంటుంది. ఈగిల్ అంటే మీరు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పి వారెంట్లు పోలీసులు ఎట్లా వస్తున్నాయో ఈ మధ్య ఈగిల్ ఇచ్చింది వారెంట్ అని చెప్పి కూడా వచ్చింది. అంటే ఈగిల్ హెస్ ఆల్రెడీ బికమ్ పాపులర్ అమంగ్ ద పబ్లిక్ అని చెప్పి తెలియజేయడానికి ఒక చిన్న నిదర్శనం అనమాట. సో
అది అఫ్కోర్స్ అది వీళ్ళు ఇచ్చింది కాదు, వీళ్ళు వారెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదు. చెప్పే కేసు కూడా కట్టాము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దిస్ ఆల్సో. అంటే ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. ఇంకా మ్యాన్ పవర్ ఇంకా చాలా రావాల్సింది వాళ్ళకి. ఏజెంట్గా దాంట్లో ఉన్న వాళ్ళతో డెప్యుటేషన్ మీద వెళ్తారు. అది మేము రెగ్యులర్ పోలీస్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మేము కావాలని పూర్తి వివరాలు చెప్పట్లేదు. దానికి కొంచెం స్పెషలైజ్ ఏజెన్సీ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తాం అన్నమాట. బట్ వీ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ పీపుల్ విత్ దట్. మెయిన్ ఏంటంటే దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది ఇప్పుడు బాగా. అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఒకసారి నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటేనే ఇంకోసారి మీరు కానీ ఇంకొకళ్ళు కానీ చెప్తారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లా పక్కన పడేస్తామంటే ఇంకా రాదు. ఇన్ఫర్మేషన్ డ్రై అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ సోర్సెస్ డ్రై అయిపోతుంది. సో ప్రస్తుతం వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి చిన్నదాన్ని కూడా మేము చాలా సీరియస్ తీసుకొని 1972 కాల్స్ వస్తున్నాయి. అదర్వైజ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్గా యాక్ట్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ బలోపేతం చేసుకోవడం ద్వారా అంతర్రాష్ట్ర ముఠాలు కానీ లేదా మన రాష్ట్రానికి సంబంధించిన తీసుకొచ్చినా కానీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్న మంత్రి మండిపల్లి. పీఎం ఈ బస్ సేవ ద్వారా రాష్ట్రానికి 750 కొత్త బస్సులు రానున్నాయని వెల్లడి. తిరుమల ప్రసాదాల కుంభకోణాన్ని, పరకామణి చోరులను జగన్ సమర్థించారన్న బుచ్చి రాంప్రసాద్. ఆయన తక్షణమే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికే పట్టడం లేదన్న మాజీ మంత్రి శైలజానాథ్. కృష్ణా జలాల నిర్వహణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.